మీ అందరికీ కూడా నా యొక్క జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా మారాలి అంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిన విషయమే. అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే అందరూ సమానంగా ఉండాలి అని చెప్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 14 తీసుకొచ్చారు. ఆర్టికల్ 14 ప్రకారంగా సమానత్వం ఉండాలి. ఎలాంటి సమానత్వం ఉండాలి? కేవలం ఓన్లీ సాంఘిక సమానత్వం లేదా రాజకీయ సమానత్వం కాదు, ఆర్థిక సమానత్వం ఉండాలి. కాబట్టి ఆర్థిక సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం, సాంఘిక సమానత్వం ఎందుకు పనికిరావు? ఎందుకంటే ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే మనకి ఆర్థిక వనరులు ఉండాలి. ఆర్థిక వనరులు సంపాదించుకునే జ్ఞానం ఉండాలి, ఆ స్కిల్స్ ఉండాలి, పెట్టుబడి ఉండాలి, భూమి ఉండాలి. మరి అలాగే ఒక పరిశ్రమ పెట్టాలంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఇవన్నీ ఉండాలి. కాబట్టి ప్రతి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లో అదే చెప్తుంది కదా. కాకపోతే ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఎక్కడిది? మనకి ఏపీఐఐసి అంటారు. ఏపీఐఐసిలో రిజర్వేషన్స్ ఉన్నాయంటారు. కానీ ఏపీఐఐసిలో రిజర్వేషన్లు అన్నీ కూడా అగ్ర కులాల బినామీ పేర్ల మీదుగా కోటేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అధికమైన ధర చెల్లించి అప్పటికప్పుడు ఇండస్ట్రీ పెట్టేటటువంటి పరిస్థితిలో ఎస్సీ ఎస్టీ లేదు కాబట్టి. పోనీ ఎవరైనా ముందుకు వచ్చి చేసుకున్నారో అంటే దానికి ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వటంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు కొన్ని చోట్ల అసలు ఏమి ఇవ్వద్దు, మీరు ల్యాండ్ తీసుకోండి, ఇండస్ట్రీ పెట్టుకోండి, ఒక 5 సంవత్సరాలు మీకు జెస్టేషన్ పీరియడ్ ఇస్తాం, మీరు రీపేమెంట్ ఏం చేయొద్దు, కాబట్టి మీరందరూ కూడా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఉత్పత్తి చేసిన తర్వాత వచ్చే లాభాలు వచ్చిన తర్వాత తీర్చండి అని చెప్పడం కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ ఫెసిలిటీ లేదు. కాబట్టి ఈ భూములు కొనేటటువంటి కాస్ట్ని బేర్ చేసే పరిస్థితిలో ఇది లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాగ్నిజెంట్కి, టీసీఎస్కి, మరి ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎకరం 99 పైసలకి కేటాయిస్తుంది. ఎకరం 99 పైసలకి ఎన్నో వందల ఎకరాలు కేటాయించారు. దానివల్ల కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. కానీ అక్కడైతే ఎంత నష్టం ఏం చేస్తారు? వాళ్ళేమన్నా పేదవాళ్ళ, వాళ్ళేమన్నా ఎస్సీలా, ఎస్టీలా, ధనికులు, వాళ్ళు ఏమన్నా నష్టపోయినటువంటి కంపెనీలా? అవన్నీ వేలాది కోట్ల రూపాయలు లాభం చేసే కంపెనీలకి మీరు ఎకరం 99 పైసలకి ఎలా ఇస్తారు? మరి అదే 99 పైసలకి మా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి ఇవ్వండి. అదే 99 పైసలకి మీరు ఎందుకు ఇవ్వరు? ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి చట్టాన్నే మీరు అమలు చేయటం లేదు. అటు రాజ్యాంగంలో మనకేం చెప్తుంది? ఎకనామిక్ పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ ఫ్యూ హ్యాండ్స్. కొద్దిమంది చేతుల్లో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కేంద్రీకృతం కాకూడదు. కాబట్టి ఇదేం చేయాలి? డిస్బర్స్మెంట్ అవ్వాలి. ఈ వెల్త్ అంతా కూడా ప్రతి పౌరుడికి ఎంతో కొంత అందే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఉండాలి. అది ఉందా? కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీస్ అనేటువంటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరూ చేస్తున్న కృషికి మా యొక్క మరి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ల్యాండ్ కావాలి, క్యాపిటల్ కావాలి, స్కిల్ కావాలి, ఆర్గనైజేషన్ కావాలి, మేనేజ్మెంట్ కావాలి, మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఏర్పాటు చేయడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవాళ ఏదో మీరు కష్టపడి పెట్టుకున్న దాని మీద సబ్సిడీ ఇస్తామంటే ఆశతో పెట్టుకున్నారు. ఆ సబ్సిడీ వసంత కదా అని అప్పు చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, లేదంటే ఏదో వ్యాపారం మొదలుపెట్టారు. ఆ సబ్సిడీ రాకపోవటం వల్ల ఈ యొక్క అప్పు మీద వడ్డీ పెరిగిపోతుంది. ఈ అప్పు మీద వడ్డీ తీర్చలేక వ్యాపారం కుంటుపడతాం. వ్యాపారం కుంటుపడితే అసలు రుణం తీర్చే పరిస్థితులు లేక బ్యాంకులు వాటిని వేలా వేస్తూ ఉంటారు. కాబట్టి ఇండస్ట్రీ సిక్గా మారిపోతుంది. ఇంత లింక్ ఉంది దీనికి. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవటమే కదా. ప్రభుత్వం సబ్సిడీ ఎప్పుడో ఇస్తే ఒక 5 ఏళ్ళ తర్వాత సబ్సిడీ ఇస్తే ఈ 5 ఏళ్ళ ఇంట్రెస్ట్ ఎవరు కడతాడు? మీరు తీసుకున్న అప్పు మీద 5 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఎవరు కడతారు? మీరు కట్టే ఇంట్రెస్ట్కి సమానంగా సబ్సిడీ ఇచ్చినప్పుడు వడ్డీతో సహా ఇస్తుందా ప్రభుత్వం? ఇవ్వటం లేదు కదా. కాబట్టి వడ్డీతో సహా సబ్సిడీ అనేటువంటి చెల్లించాలనేది మన ప్రధానమైన డిమాండ్. కాబట్టి అది మీరు పెట్టాలి. తర్వాత ఒక టైం బౌండ్ పెట్టాలి. ఈ టైం బౌండ్లో మాకు సబ్సిడీ విడుదల చేయాలని చెప్పి. తర్వాత సబ్సిడీని మీరు ఏదైనా భిక్షమెత్తినట్టుగా అడగాల్సిన పని లేదు.
ఆ సబ్సిడీ అనేది మీ అకౌంట్లో ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఒక కార్పొరేషన్ క్రియేట్ చేయాలి. ఈ కార్పొరేషన్ క్రియేట్ చేయడం ద్వారా ఎన్ని ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, ఎంత రుణం ఇచ్చారు, ఎంత సబ్సిడీ ఇచ్చారు, దానికి అంతా ఒక రిజిస్టర్ ఉండాలి, ఒక డీటెయిల్స్ ఉండాలి, ఒక పారదర్శకత ఉండాలి. ప్రభుత్వం ఏం చెప్పదు, ఎంత ఇచ్చామని మొన్న చూసాను 60 కోట్లు రిలీజ్ చేశారని చెప్పి అంటున్నారు. 60 కోట్లు ఎటు మూలండి? 9,000 యూనిట్లు ఉన్నాయని నాకు తెలిసినంత వరకు ఉంది. 9,000 యూనిట్లుగా 60 కోట్లు ఎటు మూల? ఒక ఆయన 60 కోట్లు అంటే ఇంకో ఆయన 53 కోట్లు అంటున్నాడు. ఇంకో మినిస్టర్ గారు 53 కోట్లు అంటున్నాడు. కాబట్టి ఇదంతా మీకు వచ్చేదంతా ₹1,00,000 కూడా రాదేమో సబ్సిడీ. సో ఈ ₹1,00,000 రావడానికి మీరు నానా తిప్పలు పడాలి, ఖర్చులు పెట్టాలి, దీనికి వడ్డీకే కాదు మీరు చేసిన అప్పులకి. కాబట్టి ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని అణిచివేసే విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్పిఐ అనేటటువంటిది మీకు అండగా ఉంటుంది. మీరు ఎలాంటి ఉద్యమం చేసినా మేము దానికి సహకారం అందిస్తాం. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్త కావాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగాలు క్షీణించిపోయినాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు. ఈ రెండింటి మధ్యలో దలిగిపోతున్నారు. కాబట్టి ఏంటి ఒక పరిష్కార మార్గం ఏంటి? వాడ ఓన్లీ స్వయం ఉపాధి పథకాలు. స్వయం ఉపాధి పథకం అంటే ఇదే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్ చేయటం. దీని ద్వారా వాళ్ళు స్వయంగా ఎదుగుతారు, దాని ద్వారా ఉపాధి సంపాదించుకుంటారు. మీరు ఇప్పుడు వరకు ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ మీరు ఉద్యోగం ఇచ్చే వ్యవస్థగా మారారు. కాబట్టి మీరే ఉద్యోగాలు ఇస్తున్నారు చాలామందికి. మరి ఉద్యోగాలు కల్పన చేస్తున్న వ్యవస్థకి, అలాగే పరిశ్రమలు చేస్తున్నటువంటి వ్యవస్థకి, ఉత్పాదక వ్యవస్థకి మీరు డబ్బులు కేటాయించుకోకుండా దేనికి కేటాయిస్తారు? మీరు ఇందాక సిపిఐ నాయకులుగా చెప్పారు 400 కోట్ల రూపాయలు పెట్టి మరి సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారు. అది ఒక బిల్డింగే కాదు, అనేక బిల్డింగ్ కట్టారు. అసలైన అసెంబ్లీయే కట్టలేదు, 400 కోట్లు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టాడు ఆయన. ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఆయన ముందు బిల్డింగ్ కట్టుకున్నాడు, శుభ్రంగా లగ్జరీగా కూర్చుంటాడు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ సౌఖ్యాలు, వాళ్ళ యొక్క సౌఖ్యం అదే చూసుకుంటున్నారు తప్ప ప్రజలకి ఈ 400 కోట్లు ఇస్తే ఇప్పుడు ఇదంతా తీరిపోయేది కదా. ఈ 400 కోట్లు ఇస్తే మొత్తం సబ్సిడీలు చాలా బాగా అయిపోయేది. 700 కోట్లు ఏదో బకాయిలు ఉన్నాయి అంటారు. 700 కోట్ల బకాయిలు తీరిపోయాయి కదా. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే బకాయిలు ఉన్నటువంటి దాన్ని విడుదల చేయాలి. ప్రభుత్వాన్ని చెప్తున్నాం, వెంటనే విడుదల చేయండి. అది పార్టీ పరంగా చూడొద్దు. ఇదిగో వీళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని, లేదా గత ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చిన సబ్సిడీలను మేము ఇప్పుడు తీర్చమని ఈ రకమైనటువంటి పెట్టుకోకూడదు మనసులో. పారిశ్రామికవేత్తలకు మీరు గత ప్రభుత్వంలో పెట్టి అన్ని రద్దు చేశారా? మీరు చేసిన ఇండస్ట్రియలిస్టులకి మీరు ఎంతమందికి మీరు చేశారు? గత ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారంలో ఉన్న కాంట్రాక్టులనే మీరు రద్దు చేయలే, కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మీకు రావాల్సిన మీకు వస్తుంది కాబట్టి మీకు లాభం వచ్చాయన్నీ బాగానే చేస్తారు. ఇందాక ఉమాశ్వర గారు చెప్పినట్టుగా మీరు కూడా అలాగే లాభం చూపిస్తే మీ అన్ని వచ్చి ఉండేయేమో. ఇప్పుడు ఇదంతా అవినీతి పూరితమైనటువంటి ప్రభుత్వం. ఇది కుల వ్యవస్థ మీద ఆధారపడిన ప్రభుత్వం. ఇది బలహీన వర్గాలు అడగదొక్కేటటువంటి విధానంతో కూడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం. కాబట్టి వీళ్ళకి ఆర్థిక స్వావలంబన లేకుండా చేయాలనేటువంటి ప్రభుత్వం. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని మా ఆర్పిఐ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మమ్మల్ని పిలవండి, మేము కూడా పిలుస్తాం, దీని మీద చర్చలు చేస్తాం. మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా మేము చేస్తాం. న్యాయపరమైనది కానీ, లేదా ఉద్యమపరంగా అయినా కానీ, లేదా మినిస్టర్లతో మాట్లాడాలన్నా రండి, నేను వస్తాను. తప్పకుండా మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ, మీరు చేస్తున్న ప్రయత్నానికి మరి మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్.